రైతులు వరధాన్యం మార్కెట్ కు తీసుకుని వస్తే తేమ పేరుతో కోతులతో విక్రయిస్తే ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం దూతుపల్లి చిట్యాల నవాబుపేట గిద్దె ముత్తారం కాళ్లపల్లి తండ గ్రామంలో ఎమ్మెల్యే సత్యనారాయణరావు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట మార్కెట్ కు తీసుకొస్తే తేమ పేరుతో కోతులు విక్రయించరాదని, అలాగే రైతులు మోసపోకుండా నేరుగా దళారి మాటలు వినకుండా ఐకేపీ లేదా మార్కెట్ యార్డులోకి విక్రయించాలన్నారు. 17% మార్చి వచ్చే విధంగా ధాన్యాన్ని తీసుకురావాలని కోరారు. సన్న రకం ధాన్యానికి 500 రూపాయలతో బోనస్ వర్తిస్తుందని రైతులు గమనించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్, డైరెక్టర్లు, మండల పార్టీ అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు. ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు కాంటా మనం దొరికాం 40 కిలోల 650 సంచి వెయిట్, 40 కిలోలు కాంటా. ఆ రేటుతో జోకాలంటే ఆ వెయిట్తో జోకాలంటే రైతు 2 సూచనలు పాటించాలి స్ట్రిక్ట్గా. మనము స్టూల్ వేసుకొని చాటతోని తూర్పాల బట్టి తెచ్చి 2 రోజులు ఎండబోసి ఎండ దంచి కొడుతుంది. 2-3 సార్లు నేర్పు అటు ఇటు దుంతే మ్యాచర్ 17 వచ్చే విధంగా ఈ 2 సూచనలు కనుక రైతులు పాటిస్తే ఈ వేడితో జోకి కాంట పెట్టిన తర్వాత ట్రక్ షీటు ఏ పిఎస్సిఎస్ఓ, మ్యాక్సో, ఓడిఎస్ఎంఎస్ఓ ఏది నడుపుతున్నారో వాళ్ళ ట్రక్ షీట్ ఒక రిసీట్ ఇస్తారు. ఆ రిసీట్ తీసుకొని రైతు ఇంట్లో పడుకోవచ్చు. ఎవరైతే సెంటర్ నడుపుతున్నారో వాళ్ళు రైస్ మిల్లుకు పంపుకోవాలి. ట్రాన్స్పోర్టును మానిటరింగ్ చేసుకొని పిలిపించుకొని వెంటనే లిఫ్ట్ చేసుకోవాలి. మేము ఈ కాంటాల ముందు జిల్లా కలెక్టర్ గారితో, డిఎం సివిల్ సప్లై, డిఎస్ఓ, డిసిఓ, మార్కెట్ సెక్రటరీలతో మేము సమావేశం పెట్టి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లతోని, రైస్ మిల్లర్స్ యాజమాన్యంతో, అదేవిధంగా జిల్లా అధికారులతో మాట్లాడి ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. సరైన సమయంలో ట్రాన్స్పోర్ట్ రాకపోతే వాళ్ళ మీద చర్యలు కూడా ఉంటాయి. వాళ్ళ లైసెన్స్ రద్దు చేసి ఫోర్ఫిట్ చేయడం జరిగి ఇంకోరికి ఇస్తాం. రైస్ మిల్ తప్పు చేస్తే రైస్ మిల్ మీద చర్యలు ఉంటాయి. కనుక రైతు సోదరులు దయచేసి తాలు రాకుండా ఏదైతే తేమ శాతం 17 వచ్చే విధంగా ఈ 2 చూసుకుంటే ఇది తప్పకుండా జరుగుతుంది. దీన్ని గమనించవలసిందిగా కోరుతూ ఈ యొక్క రైతుల ప్రభుత్వం ఇది నేను చెప్పినటువంటి మాటలు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, సివిల్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన మాటలను మేము చెప్పాం. మేము జిల్లాలో కూడా రివ్యూ చేశాం. ఈ విషయాలన్నీ కూడా గమనించి రైస్ మిల్లర్సు, ట్రాన్స్పోర్ట్ యాజమాన్యం, అదేవిధంగా వడ్ల కొనుగోలు కేంద్రాలు నడిపేటువంటి వివిధ సంస్థలు ఇవి పాటించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మద్దతు ధరకు అదనంగా బోనస్ 500 రూపాయలు కూడా చెల్లించడం జరుగుతుంది. ఈ కాంటాయి లిఫ్ట్ అయిపోయిన తర్వాత 10 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక వెళ్ళిపోయిన వెంటనే రైతు ఖాతాల్లో 10 రోజుల్లో బోనస్తో పాటు డబ్బులు కూడా రైతు ఖాతాలో వేయడం జరుగుతుంది. అంటే సన్న బియ్యము దొడ్డు వడ్లు పండిస్తే, దొడ్డు వడ్లు బియ్యం అయితే రేషన్ షాపులకు దొడ్డు బియ్యం ఇస్తే అవి మహారాష్ట్ర పోయి బ్లాక్లో అమ్ముకొని వీళ్ళు రేషన్ షాపులలో తినడం లేదు. జనవరి నుంచి రేషన్ షాపులలో కూడా సన్న బియ్యము ఈ ప్రభుత్వం ఇవ్వబోతుంది. సన్న వాట్లకే ప్రాధాన్యత ఈ ప్రభుత్వం ఇస్తుంది. రబీ వేసుకోవచ్చు, ఎందుకు వేసుకోరాదు? నీళ్ళను